ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఇదే నెల్లూరు జిల్లాలో విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నేను మీలాగే నాకు చాలా కోపం ఉండేది, చాలా ఆవేదన ఉండేది. ఇందాక తను చెప్తున్నప్పుడు నాకు మీలాగే చాలా కోపం ఉండేది, మార్పు రావాలని కోరుకునేవాడిని. నేను లంచం ఎందుకు ఇవ్వాలని కోపం ఉండేది నాకు నెల్లూరులో. 10th అయిపోయిన తర్వాత నాకు ఎంపీసీ చదవాలని చాలా ఇష్టం. నాకు సరైన టీచర్స్ లేక, కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తులు లేక నేను ఎంఈసీ తీసుకోవాల్సి వచ్చింది. 10th సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. విఆర్ కాలేజ్కి ఒక అప్లికేషన్ పెడితే నాకు రికమెండేషన్ కావాల్సి వచ్చింది. నేనేం కోరుకున్నానంటే నేను చదివిన చదువుకి ఏదో ఒక చోట కాలేజీలో సీట్ రావాలి. దానికి కూడా నేను ఎవరినో రికమెండేషన్ దేనికి? నాకు చాలా విసుగుండేది చిన్నప్పుడు. రికమెండేషన్ లేని చదువులు, లంచం ఇవ్వకుండా పనులు జరుగుతాయా, ఇవన్నీ నేను కోరికలు నాకు. అప్పటికి ఇప్పటికీ ఏం మారలా, అవే ఉన్నాయి. సమస్యలు ఇంకొంచెం ఎక్కువ మంది నష్టపోతున్నాం. మనకున్న కోపానికి చాలామంది వదిలేస్తారు. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలేజీ విద్యార్థి దశలో పోరాటాలు చేసి ఆపేస్తారు. కానీ నేను నా విద్యార్థి దశలో, నేను ఎదిగే దశలో నాకున్న కోపం, నాకు చాలా కోపం ఉండేది. బయటకు వచ్చి నినాదాలు చేయాలి, ఏదో చేయాలని. కాకపోతే మార్పుకి నేను ఒక్కడిని సరిపోదు. మార్పు జరగాలి అంటే ఒక సమూహం కావాలి. ఆ సమూహానికి ఒక ఆలోచన ఉండాలి. ఆ సమూహానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ సమూహానికి ఒక వ్యూహం ఉండాలి. ఇవన్నీ నేను అర్థం చేసుకోవాలి అంటే బయట వాళ్ళు మారాలని నేను కోరుకోలే. ఈ చెడిపోతున్న సమాజంలో, విలువ లేని సమాజంలో నేను నా వంతు కృషి ఎంత అని చేసుకోవడానికి ఒక 18-19 ఏళ్ల వయసులో నిర్ణయించుకొని కామ్ అయిపోయిన గొడవలు లేవు నాకు. ఒక 15-20 సంవత్సరాలు నా మీద నేనే పనిచేశాను. నువ్వు సమాజం మారాలని కోరుకుంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారకుండా మనం ఈజీ, వాళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే ఎప్పుడైనా మనం అనుకుంటామా నేను ఎందుకు ఇలా ఉన్నానని? ఎప్పుడు ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేశాను నేను. అది నాకు నెల్లూరులో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే కొద్దీ నాకు ఎక్కువ పట్టుదల పెరిగిపోయింది. మీరందరూ మాట్లాడుతుంటే ఈ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ లేదు మనకి. నేను చిన్నప్పుడు నెల్లూరులో చదివేటప్పుడు ఇలా ఎవరైనా వచ్చి మాట్లాడతారేమో అని చెప్పి నేను వెతికేవాడిని. ఒకళ్ళు ఎవరైనా వస్తారేమో అని చెప్పి. నాకు ఎవరు కనిపించలేదు అట్లా. అందుకని వేరే గత్యంతరం లేక నేను తయారవ్వాల్సి వచ్చింది. ఇట్లా నాకు ఎవరు కనిపించలేక. చాలాసార్లు అనుకోవచ్చాము చాలామంది, ఎందుకు నేను పొలిటికల్ పార్టీ పెట్టానంటే, నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకున్నప్పటి నుంచి ఉన్న సమస్యలు యథాతథంగా అలాగే ఉన్నాయి. నేను కనుక నాకు శక్తి ఉండి ఒక మాట మాట్లాడితే, ఆళ్ళగడ్డలో మాట్లాడితే, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మన గొంతు వినిపించే స్థాయికి పెరిగిన మనం కూడా నేను కూడా భయపడి అవినీతికి, అరాచకానికి భయపడి నేను కూడా గొంతెత్తకపోతే, నాలాంటి వాడు కూడా గొంతెత్తకపోతే ఇంకా మార్పు ఎప్పుడు రాదని ఒక్క ఆశయం నన్ను జనసేన పార్టీ పెట్టించేలా చేసింది. ఈ రోజున మీరు వచ్చి మీ కోపాన్ని
అసలు ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నేను 100 రూపాయలు నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం నేను ఎందుకు లంచం ఇవ్వాలి? కుటుంబాలు ఇంత వీళ్ళే పాలిస్తున్నారు, ఇంకెందుకు బయట వాళ్ళు రారు అని మీరు ఇన్ని రకాల ప్రశ్నలు అడగగలిగినప్పుడు, నా డెంటల్ కాలేజీలో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన 3 సంవత్సరాల తర్వాత కూడా నేను చిన్న సెల్ ఫోన్ అమ్మే కంపెనీలో ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి, చదివిన చదువుకి వచ్చే ఉద్యోగానికి సంబంధం లేదు, ఇవన్నీ చెప్పుకోవడానికి జనసేన ఉంది. ఈ రోజున జనసేన పార్టీ కనుక లేకుండా కానీ ఉండుంటే యువతలో ఇంత కోపం, ఇంత ఆవేదన ఉందని రాజకీయ నాయకులు బయటికి రానివ్వరు. మీలోని కోపాన్ని, మీలోని ఆవేదనని నేను మీకు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాను జనసేన పార్టీ ద్వారా. భారతదేశం చాలా కీలకమైన దశలో ఉంది. ఈ 2019 ఎన్నికల్లో 22% మంది 18 ఏళ్ళ నిండిన యువకులు, యువతి యువకులు 22% మంది ఉన్నారు. 282 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ 20% పైన ఉన్న వ్యక్తులు, యువతి యువకులు ప్రభావితం చేయబోతున్నారు. ఇది ఈ ఫస్ట్ టైం ఓటర్స్ 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు మీరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు, చాలా నిర్ణయాత్మకమైన పాత్ర. ఇప్పుడు మీకు ఏ ఆవేదన అయితే ఉందో, నాకు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు వ్యక్తిగతంగా నాకు గొడవలు లేవు, నాకు చంద్రబాబు గారితో గొడవలు లేవు, లోకేష్ గారితో గొడవలు లేవు. నేనేమంటానంటే మీరు ఎదిగగలిగినప్పుడు, ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఎంతసేపు కూర్చోబెట్టి మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం, 2000 రూపాయలు పడేస్తాం అని చెప్పి ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి గారు, ఇంకొక వ్యక్తి నన్ను 30 సంవత్సరాలు మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోవాలి, మీకు బొచ్చులో ఒక నాణ్యాలు పడేస్తామంటే, డబ్బులు పడేస్తామంటే, మన యువతి యువకులు అడుగుతుంది అది కాదు. మాకు ఉపాధి అవకాశం కల్పించండి, మేము చదువుకునే చదువులకి మాకు ఉద్యోగం కల్పించండి, అవినీతి లేని పాలన అందించండి అని అడుగుతున్నారు. కానీ మీరు కూర్చోబెట్టి మీకు వాళ్ళు నిరుద్యోగ భృతి అడగట్లా. ఇది మారాలి అంటే, ఇది మారాలి అంటే నేను ఒక్కనే సరిపోయి అది కూడా చెప్తున్నాను. మనందరం కలిస్తేనే మార్పు తీసుకురాగలం తప్ప నాకు ఓటమి భయం లేదు. మార్పు తీసుకొచ్చేవాడు ఎవడైనా సరే, నేను మార్పు తీసుకురావని అనుకునే వాడికి ఓటమి భయం ఉంటే, ఓడిపోతానన్న భయం ఉంటే వాడు ఎప్పటికీ మార్పు తీసుకురాలేడు. నాకు ఓటమి భయం లేదు. మార్పు తీసుకురావాలి అని ఒక ఆకాంక్ష, ఆశయం తప్ప పోరాటం చేయడం ఇష్టం. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్ప, మర్చిపోకుండా. గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ కాలేజెస్ని చాలా మెథాడికల్గా చంపేశారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో చంపేశారు. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయం, జనసేన పార్టీ తరపున we will revive government colleges and government schools. We'll make sure we'll bring back common school system. మీరు చెప్తున్నా నారాయణ గారు కానీ, హర్నాథపురంలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెక్కెమెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఎంపీసీకి, నా స్నేహితులు కొంతమంది నారాయణ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. చిన్నపాటి 3 గదుల రూమ్లో కూర్చొని ట్యూషన్లు చెప్పే వ్యక్తి ఈ రోజున ఒక మంత్రి అయిపోయి, నారాయణ జనరల్ హాస్పిటల్ అని ఇంత పెట్టే ఎదుగుదల ఉండాలి. ఒక కాంపిటీషన్ పెట్టుకొని నాకు అభ్యంతరం లేదు, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్కూల్స్. ఇది చాలా బాధ కలిగిస్తుంది. మీరు విద్యను చెప్పి మీరు ఎదుగుతానంటే మాకు ఇబ్బంది లేదు, కానీ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని చంపేసి, గవర్నమెంట్ కాలేజెస్లో ఫెసిలిటీస్ లేకుండా చేసి, విద్యార్థుల్ని అడుక్కునే వాళ్ళకి ఏదో కూర్చోబెట్టి నిరుద్యోగ భృతిని ముఖాన్ని కొట్టేసి, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, కేవలం కార్పొరేట్ స్కూల్స్లో, కనీసం కాలేజ్ గ్రౌండ్స్ లేని కార్పొరేట్ స్కూల్స్లో 9 నుంచి రాత్రి 9 వరకు చదివే చదువులు దేనికి?
నేను స్వశక్తితో చదువుకున్న నాకు టీచర్స్ లేరు. ఎందుకంటే నాకు ఉన్న టీచర్స్ సరిపోలేదు. నేను అడిగే ప్రశ్నలకి మా టీచర్ల దగ్గర సమాధానాలు లేవు, మా ఇంట్లో వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. అందుకని నేను నేర్చుకుంది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం. నెల్లూరులో మీకు చాలామంది ఇప్పుడు బుక్ షాప్ లేదనుకుంటుంది, భవానీ బుక్ సెంటర్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి నేను పుస్తకాలు తీసుకొని చదివేవాడిని. నేను చిత్తూరుకి వెళ్తే దాదాపు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మున్సిపాలిటీ ట్యాక్స్ లైబ్రరీస్ పెట్టాలి. మనకి లైబ్రరీస్ లేవు. నేను చిన్నప్పుడు చదువుకోవాలి లైబ్రరీస్కి వెళ్తే లైబ్రరీస్ ఉండేవి కావు. మెడ్రాస్కి వెళ్తే అమెరికన్ ఎంబసీలో లైబ్రరీస్ ఉండేవి, మనకి ఈజీ యాక్సెస్. కానీ నా దేశంలో నేనుండే చోట నాకు లైబ్రరీస్కి యాక్సెస్ లేదు. ఎవడో విదేశాల నుంచి వచ్చిన ఒక అమెరికన్ వాళ్ళ ఎంబసీ సెంటర్లో నాకు లైబ్రరీస్కి యాక్సెస్ ఇవ్వగలిగారు. కానీ మన సొంత రాష్ట్రం మన నెల్లూరులో నాకు లైబ్రరీ కంటే లైబ్రరీస్ లేవు. ఇవన్నీ మారాలి, జ్ఞానం రావాలి, నాలెడ్జ్ సొసైటీ రావాలి. ఇవన్నీ ఎంత జ్ఞానం ఉంది బయట అని కూర్చునేప్పుడు ఎంతసేపు ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్లో జ్ఞానం ఎంత ఉంది? ఫోకస్డ్ నాలెడ్జ్ రావాలంటే వీ హ్యావ్ టు ఇంపార్ట్ లాట్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇవన్నీ నేను కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడున్న యువతకి, స్టూడెంట్స్కి, ఒక విద్యార్థి ఈ దేశం అంటే మీరు ఎంత గొప్పవాళ్ళో చెప్పడానికి, మీ సత్తా ఎంతో చెప్పడానికి ఈ మాట మాట్లాడుతున్నాను. 10th క్లాసు గ్రేస్ మార్కులతో పాస్ అయిన ఒక విద్యార్థి, ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయిన విద్యార్థి ఒక 30 సంవత్సరాల తర్వాత ఇంతమందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అవుతాడా అని అనుకుంటే అది ఆ ఒక్కడి వ్యక్తికే సాధ్యం కాదు, అందరికీ సాధ్యమే. అది కూడా చెప్తున్నాను. ఇందాక ఒక విద్యార్థి చెప్తా ఉంటే కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను అంటే ఆ కలలు నేను కన్నాను. నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి. పని చేయడానికి వెళ్తే నాకు ఇంటికి ఒక కుళాయి కావాలి అంటే లంచాలు అడిగే సమాజం ఉండకూడదని కలలు కన్నాను. అప్లికేషన్ పెడితే నువ్వు ఏ కులం అని అడగని కాలం ఉండాలని కోరుకున్నాను. అసలు రిజర్వేషన్లు ఎవ్వరూ అడగలేని స్థాయిలో మన సమాజం ఉండాలని కలలు కన్నాను. ఆ కలలు నెరవేరితే లేదు నాకు తెలియదు. కానీ కలలు గంటం అయితే నేను ఆపను. మార్పు కోసం కలలు గంటం అయితే ఆపను. అలాగే మీరు కూడా సమయం పడుతుంది. కానీ ఇందాక మీరు కాలేజీ విద్యార్థి ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటే మా నాగబాబు నెల్లూరు సర్వోదయ కాలేజ్కి సెక్రటరీగా పనిచేశాడు విద్యార్థి ఎన్నికల్లో. విఆర్ లా కాలేజీలో సెక్రటరీగా పనిచేశాడు, గెలుపొందాడు. ఎందుకు విద్యార్థి ఎన్నికలు ఇబ్బందికరంగా అయినాయి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ లీడర్షిప్. విద్యార్థి ఎన్నికలు ఎలా అయిపోయినాయి అంటే నా చిన్నప్పుడు మా స్కూల్లో కూడా ఎలా స్కూల్ ఎస్పీఎల్ స్కూల్ పీపుల్స్ లీడర్కి ఎలక్షన్ జరిగాయి. సడన్గా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సడన్గా క్లాస్ రూమ్కి వచ్చి అందరూ నమస్కారం పెట్టి నా పేరులోనే మేము అనుకున్నాం వీడేంటి రాయుడు మా నిన్నదాకా పక్కన వీడేంటి. అంటే ఎంత వెటకారం ఉండేదంటే మాకు వీడేంటి రాయుడు ఎమ్మెల్యేలాగా ఏమంటే ఆనవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఏంటి రీడు అనుకునేవాడు. అంటే రాజకీయ నాయకులు అంటే జనరల్గా విద్యార్థులకి వెటకారం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా ప్యూర్ ఫామ్లో ఉంటారు. సమాజం ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఉండాలి కదా అని చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు. నేను ఆ ప్యూరిటీని విద్యార్థి దశలో ఏ ప్యూరిటీ అయితే పెట్టుకున్నానో అది కాపాడుకోవడానికి నాకు ప్రాణాంతకం ఉండేది. కరప్ట్ అవ్వకుండా మీ విద్యార్థి దశలో మీరు ఎంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నారో మీరు ఎదిగే కొద్దీ రకరకాల మలినాలు వస్తూ ఉంటాయి. కాంప్రమైజ్ అయిపోతాం, అలసిపోతాం. నేను చిన్నప్పుడు చూసిన చాలామంది విద్యార్థి దశ నాయకులు ఈ రోజున కరప్ట్ అయిపోయారు చాలామంది. అందుకనే విద్యార్థిలో ఉన్నంత ప్యూరిటీ మీ చివరి రోజుల వరకు కాపాడుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. నేను అది ఈ రోజు వరకు
కుదిరిన ఈ రోజు వరకు నేను కాపాడుకుంటూ వస్తున్నాను, కాపాడుకుంటానని నేను అనుకుంటున్నాను. ఈరోజు నెక్స్ట్ వచ్చే దీనికి కూడా నేనేం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మీరు కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుంది, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎట్లా సాధ్యపడుతుందంటే మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీరు ఒక్కళ్ళుగా పోరాటం చేయొద్దు. ఒక్కళ్ళు చేస్తే పోరాటం సరిపోదు. ఒక సమూహానికి కోపం వస్తే అది ఉద్యమం అయిపోతుంది. నేను జల్సాలో మాట్లాడింది ఇదే. ఒక సమూహానికి, అవినీతి పైన ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అయిపోతుంది. ఒక వ్యక్తికి వచ్చిన కోపం అది సమూహానికి మారినప్పుడు ఉద్యమం వచ్చేస్తుంది. మార్పు తథ్యం. నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఏ రోజు ఏ కళలైతే కంటున్నారో ఆ కళల్ని కనండి. కళల కంట మటుకు మానకండి. నేను జనసేన నుంచి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఖచ్చితమైన మార్పు తీసుకొస్తాను. ఉదాహరణకి మీరు చెప్తుంటే అసలు నేను ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లంచాలు ఇవ్వలేని పరిస్థితిలో నాకు ఉండాలని కోరుకుంటాను. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకొద్దాం. అలాంటి అడ్మినిస్ట్రేషన్ నేను మీకు తీసుకొస్తాను. నా వంతు కృషి నేను చేస్తాను. దానికి కావాల్సిందల్లా మీరు నన్ను నమ్మడం తెలియదు. మీరు నన్ను నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు, లోకేష్ గారిని చూశారు, ఇక్కడ కుటుంబాలతో నిండిపోయిన నెల్లూరు రాజకీయాన్ని చూశారు. ఒకసారి వీళ్ళందరినీ కాదని చెప్పి కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దాం. ఇక్కడున్న డెంటల్ డాక్టర్స్ కానీ, మెడికల్ డాక్టర్స్ కానీ, పీజీలు చేసిన విద్యార్థులు కానీ, మీరు ఒకటి నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని అర్థం చేసుకునే పబ్లిక్ పాలసీని చదువుకోవాలి అంటే నేను రాజకీయాల్లో ఉండాలి. ఒక దశాబ్దం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలని ఒక స్థాయిలో అర్థం చేసుకున్న వ్యక్తిని, అనుభవం తీసుకున్నాను. ఈ 2019 చాలా కీలకమైన ఎన్నికలు. మీరు కనుక నిజంగా మార్పు రావాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు మొదటి టైం ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ 12 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మీ ఓటు ప్రభావితం ఉంటుంది. ఇదివరకు నేను చిన్నప్పుడు ఓటు వేయడానికి నాకు అసహ్యం వేసేది. ఎవరికి ఓటు వేస్తామని చెప్పి. ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసే నాయకులు లేరు. నా కోసం నిజంగా పనిచేసే నాయకులు ఉన్నారంటే 1-2 సందర్భాలు చేశాను. ఒక వాజ్పేయి ఇచ్చినప్పుడు నేను చాలా బలంగా ఓటేశాను. కొన్నిసార్లు నెల్లూరులో కొన్ని పరిస్థితుల్లో ఓట్లేశాను. ఈ రోజున మీకుంది 12 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, మిగతా 13 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో యువత చాలా ప్రభావితం చూపించేవాడు. ముఖ్యంగా విద్యార్థులు మీ ఓటును దయచేసి వేస్ట్ చేయకండి. ఇంట్లో కూర్చోవద్దు. మీకు ఎప్పుడు హక్కు ఉంటుంది అంటే, నిలదీసే హక్కు ఎప్పుడు ఉంటుందంటే మీ బాధ్యత నెరవేర్చినప్పుడు. ఈ రోజున నేను ఇంత బలంగా మాట్లాడగలుగుతున్నానంటే ప్రతిరోజు కూడా నా బాధ్యతని మరవలేదు. నేను రాజ్యాంగం నాకేం చెప్పింది నేను చాలా త్రికరణ శుద్ధిగా బతికాను. నేను చాలా హై మోరల్ గ్రౌండ్ మీద ఫైట్ చేస్తాను. నేను చాలా బలంగా ఎందుకు మాట్లాడగలనంటే నా డ్యూటీస్ నేను చాలా సంపూర్ణంగా నిర్వర్తిస్తాను. మీ పని మీరు బలంగా నిర్వర్తించినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే బలం మీకు వస్తుంది. మీరు ఓటు వేయకుండా, క్యూలో నుంచోకుండా, ఎండ దెబ్బ తీసుకోకుండా నాకు మార్పు రావాలి అంటే మీరు దానికి కూడా మిమ్మల్ని తుపాకులు పట్టుకోమని అడవుల్లోకి వెళ్ళమని చెప్పట్లా, రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయమని చెప్పట్లా. కానీ మీరు ఫేస్బుక్లోనో సోషల్ మీడియా వెబ్సైట్స్లోనో మాట్లాడితే సరిపోదు. మీరు నిలదీయాలని, మీకు ఓటేయడం ఇష్టం లేకపోయినా సరే మీరు వెళ్ళి ఆ శ్రమ తీసుకోండి. మీరు బయటకు వచ్చి ఎండలో నలిగి ఇది నా ఓటు, నేను వీళ్ళకి వేస్తున్నాను, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మీకు ఒకవేళ ఎవరికి ఓటు వేయాలనుకుని వేయండి. కానీ మీరు ఓటు వేస్తే చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీకు ఉంటుంది.
ఎందుకంటే ఒక కవి చెప్పినట్టుగా ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. నువ్వు ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు. దాటినాక నువ్వు తిరిగి మర్చిపోతే మళ్ళీ తిరిగి నీకు తీరానికి చేరాల్సిన రోజు వస్తుంది. తీరానికి చేరినప్పుడు అంటే తీరం అంటే మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ రోజున అరవద్దు 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 ప్లీజ్ అరవద్దు 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 దయచేసి అరవద్దు అరవద్దు అరవద్దు. ఏమేనంటే మిమ్మల్ని కోరుకుంటుంది కూడా. ఆపండి ఆపండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈలలతోటి మార్పు రాదు, ఈలలతోటి అవినీతి పోదు. మీరు ఓటుని బాధ్యతగా వేసి గెలిపించాల్సిన వాళ్ళని గెలిపిస్తే మార్పు వస్తుంది తప్ప ఈలలతోటి మార్పు రాదు. నేను మీకు ఎలాంటి మార్పు కోరుకుంటున్నానంటే గవర్నమెంట్ కాలేజెస్ని చాలా పునరుద్ధరణ చేస్తాను. ఫ్యాకల్టీని, టీచర్స్ని వాళ్ళకి ఉత్తమ శిక్షణ ఇచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచుతాం. అలాగే నేను నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు విఆర్లో భోజనానికి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ బాధ ఉండిపోయేది. ఒకసారి టీచర్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటే క్యాంటీన్స్ ఉండాలి, ఫ్రీ క్యాంటీన్స్ ఉండాలి. మనకి వెళ్ళి భోజనం నుంచి అమెరికన్ సిస్టంలో వెస్టర్న్ స్కూల్ లాగా వెళ్ళి మనం భోజనాలు చేయగలిగే స్థితిలో ఉండాలి. అందుకని ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో విల్ మేక్ షూర్ విల్ హ్యావ్ క్యాంటీన్స్ విచ్ విల్ బి సర్వ్డ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. అలాగే చిన్నప్పుడు చాలామంది నా స్నేహితులు పక్క ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. ఒకసారి డబ్బులు సరిపోయేగా వాళ్ళకి. నాకు ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది. సో ప్రతి స్టూడెంటు ఫ్రీ బస్ పాస్ ఉండాలి, వాళ్ళ స్టూడెంట్ కార్డే అది వాళ్ళకి ఫ్రీ, మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలని చెప్పి ఇది నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ వీటన్నిటికంటే కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్రమం తప్పి ఒక నామ్స్ లేకుండా ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ కాలేజెస్ అన్నిటినీ ఖచ్చితంగా ఎంతవరకు తీసేయడం కుదురుతో తెలియదు. కానీ వాటికి మటుకు ఖచ్చితమైన హార్డ్ రూల్స్, క్రమశిక్షణ మటుకు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిద్దాం. పిల్లలకి 4 గోడల మధ్య బంధించి ఉతికి ఆరేస్తున్నారు చదువు అని చెప్పి. వాళ్ళకి భావస్వేచ్ఛ పెరగట్లేదు, శారీరక దారుఢ్యం పెరగట్లేదు. ఒక కంపల్షన్ అయితే క్రియేట్ చేద్దాం. ప్రతి కార్పొరేట్ కాలేజ్కి ఒక పెద్ద హ్యూజ్ ప్లే గ్రౌండ్ ఉంటేనే స్కూల్స్ తప్ప ప్లే గ్రౌండ్ లేని కార్పొరేట్ స్కూల్స్ కాదు కాలేజీలు. కానీ ఈ కార్పొరేట్ కాలేజెస్ కూడా ఎంత నీచంగా తయారైనాయి అంటే చాలామంది ఒక జ్ఞానం లేని వ్యక్తి కుర్రాళ్ళు పాసులు అయిపోతుంటే ఎలా పాస్ అయిపోయారు వీళ్ళంటే పలానా కార్పొరేట్ కాలేజీలో చదివారండి, ఎందుకంటే వాళ్ళే క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తారు, వాళ్ళే దిద్దించి వాళ్ళే పాస్ చేస్తారని. ఒకవైపు ఏమో గవర్నమెంట్ కాలేజీలో ఉండే విద్యార్థులు కానీ మిగతా విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉంటే, ఇంకోవైపు వాళ్ళ మెరిట్స్ కోసం ఈ అండర్స్టాండింగ్ తోటి కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో చేసేది పేపర్స్ లీకింగ్ కానీ ఇవన్నీ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ కార్పొరేట్ కాలేజెస్ వన్స్ జనసేన ఫార్మ్స్ ద గవర్నమెంట్. ఐ గివ్ యూ దిస్ వర్డ్. అలాగే విద్యార్థుల్లో నుంచి నాయకుల్ని చేస్తానంటే ఇందాక నేను నా ఫ్రెండ్స్ గురించి చెప్పినట్టుగా మీరు ఉత్తమ రాజకీయ నాయకుల్ని పాటించండి. ఇప్పుడు మీకు ఎవరు కనిపించకపోతే
బయోగ్రఫీస్ చదవండి, హిస్టరీ చదవండి. మీరు కొత్తగా ఇప్పుడు నాయకత్వం మీకు నచ్చినప్పుడు కొత్త నాయకత్వానికి విలువలతో ఉన్న వ్యక్తులు మీరు రండి బయటికి. కాలేజ్ ఎన్నికలకు కూడా మళ్ళీ మీకు సమోసాలు కొని పెడతాం, లేదంటే సల్మాలో టీ కాఫీలు కొని పెడతాం, లేదంటే మీకు పాకెట్ మనీ ఇస్తామని చెప్పి స్కూల్ ఎలక్షన్స్ కూడా, కాలేజ్ ఎలక్షన్స్ కూడా, ఎందుకంటే స్కూల్లో నాకు జరిగాయి చిన్నప్పుడు. వీడికి ఓటు వేయాలి అంటే వాళ్ళందరూ కూర్చోబెట్టిన మన క్యాంటీన్లో మాకు అందరూ సమోసాలు ఇప్పించేవాడు. నేను తినేవాడిని కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అలాంటి చేసేవాడిని కాదు, బట్ చూసేవాడిని. అలాగా కాలేజెస్ కూడా ఏమైపోయిందంటే ఒక కాలేజ్ ఎలక్షన్స్ ₹1,00,000 ఖర్చు పెట్టడం, ఇవన్నీ అలాంటి ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. అలా కాకుండా ఫెయిర్ అండ్ క్లీన్ ఎలక్షన్స్ అంటే కాలేజ్ లెవెల్ రావాలని కోరుకుంటున్నాను. భృగు కుమార్ కానీ, అస్సాం గణ పరిషత్ 1980sలో విద్యార్థులు చాలా ఉన్నతమైన ఆశయాలతోటి రాజకీయాలు నడిపారు. విద్యార్థుల నుంచి చాలా గొప్ప నాయకులు వస్తారు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ స్టాండ్ బై వాల్యూస్. మీరు కూడా కన్వెన్షనల్ పాలిటీషియన్స్ లాగా మళ్ళీ మీరు కూడా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు గెలుద్దాం అనుకుంటే మళ్ళీ అది కూడా మనకి అన్యాయమే జరుగుతుంది. అలాంటి పరిస్థితులు కాకుండా ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ఖచ్చితంగా జనసేన వస్తే విద్యార్థుల్లో కాలేజెస్లో ఎలక్షన్స్ పెట్టి తీరుతాం. ఎందుకు అవసరం అంటే కుటుంబ పాలన పోవాలి అంటే కొత్త నాయకులు విద్యార్థుల్లో నుంచి రావాలి, యువతలోంచి నాయకులు రావాలంటే విద్యార్థి ఎన్నికలు జరగాలి. కాకపోతే ఆ విద్యార్థి ఎన్నికలు ఎంత బాధ్యతాయుతంగా జరగాలి అనేదే జనసేన ఆలోచిస్తూ ఉంది. అందుకని విద్యార్థుల్లో నుంచి భావితరాల కోసం వచ్చే 10-15 ఏళ్లలో బలమైన నాయకులను తీసుకొస్తాం. అలాగే జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నాకు జనసేన అంటే పార్టీలో ఉన్న యువతే కాదు, బయట ఉన్న యువత కూడా జనసేన యువతది. కొంతమందికి సముచితమైన స్థానం ఇవ్వట్లేదు అని కోపాలు చాలామందికి ఉంటే నేను ఎప్పుడు విలువలు మాట్లాడుతుంటాను, అందరికీ చెప్తున్నాను కరెక్ట్ చేసుకోమని. కొంతమంది ఇది మాకే అన్నట్టుగా, జనసేన మాదే అన్నట్టుగా గిరిగీసుకొని కూర్చుంటే అది నాకు అర్థం కానంత వ్యక్తిని కాదు, నాకు అర్థమయ్యే వ్యక్తిని. అలాంటి వ్యక్తులను తీసేస్తాను పక్కన. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా సరే కరెక్ట్ చేస్తాను. ఎక్కువ మంది విద్యార్థుల్ని జనసేనకి, మీరు చదువుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని రాజకీయాల్లోకి నేను ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. మీ ఓట్ల ద్వారా సమాజం ప్రభావితం అవ్వాలి, కానీ జనసేన అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీరు భవిష్యత్తు పాడు చేసుకోకూడదు రాజకీయాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.